డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలోకి నిన్న అంటే శుక్రవారం ఓ వ్యక్తి చొరబడి కారును ధ్వంసం చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది చాలా సీరియస్‌గా. ఎందుకంటే ఈ ఘటనకు భద్రతా వైఫల్యమే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులు తేలిందన్నమాట. ఎలా అంటే అది భద్రతా విభాగం నుంచి 5గురిని వెనక్కి పంపింది. రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ పెంటారావుతో పాటు మరో నలుగురు కానిస్టేబుల్‌ను మాతృ విభాగంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించింది. సో ఈ మేరకు శనివారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకిలా జరిగిందంటే మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు పవన్ కళ్యాణ్ నివాసం ఒకే చోట ఉంటాయన్నమాట. శుక్రవారం ఉదయం ఈ ప్రాంగణంలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. ఈ విషయాన్ని కార్యాలయం సిబ్బంది ఒకరు గమనించి అతనిని ఆపే ప్రయత్నం చేశారు. అంతలో ఆ వ్యక్తి బయటకు పరుగు తీసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌లోని వాహనం అద్దాలను ధ్వంసం చేశాడు. అతనిని వెంటనే భద్రతా సిబ్బంది అదుపులో తీసుకొని పోలీసులకు అప్పగించారన్నమాట. సో, పోలీసుల విచారణలో నిందితుడు పొంతనలేని సమాధానం చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారన్నమాట. సో, ఈ దాడికి పాల్పడిన వ్యక్తి పేరు నారద నీలాద్రి అని పోలీసులు తెలిపారు. అతని స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం. అదేవిధంగా కజారుగా పోలీసులు వెల్లడించారు. సో, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు భద్రతా వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగినట్లు గుర్తించారన్నమాట. దీంతో ఈ ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఎందుకంటే వాళ్ళు విధుల్లో ఉన్నప్పుడు చాలా భద్రత కట్టుదిట్టంగా ఉంటే గనక ఆ వ్యక్తి లోపలికి వెళ్ళే అవకాశమే ఉండదు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే అవకాశమే ఉండదు. వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా విధుల్లో ఉండడం వల్లే ఆ వ్యక్తి వచ్చారని చెప్పి తేల్చారాళ్ళు. సో ఏది ఏమైనా గానీ వీళ్ళిద్దరిపైనైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఒకవేళ ఆళ్ళు గుర్తించకపోతే లోనకెళ్ళి ఇంకేమైనా చేసే అవకాశం ఉంటదన్నమాట. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చితే గనక 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.